తెచ్చిన దేవర ఈ సినిమా గురించి ఆల్రెడీ చాలా రివ్యూలు వచ్చేసాయి, ప్రేక్షకులు చూస్తున్నారు. అయితే దీని మీద నేను పెద్ద ఫోకస్ చేయట్లేదు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ చిత్రం గురించి చెప్పదలుచుకున్నాను. అంటే మీకు సాధారణంగా ఎవరు చెప్పనటువంటి విషయాలే నేను చెప్పడానికి ఇందులో ప్రాధాన్యత ఇస్తాను. అయితే ఈ వీడియోని మీరు ఆశాంతం స్కిప్ అవ్వకుండా చూడండి. అప్పుడు మీరు ఈ వీడియోలో కంటెంట్ ఏముందో మీరు ఎంజాయ్ చేయగలరు. అయితే ఇది చెప్పబోయే ముందు నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఏంటంటే, మీరు యూట్యూబ్ ఒక స్పెషల్ ఆర్గానిజం ఉంటుంది, ఇది అందరికీ కూడా ప్రమోట్ చేస్తుంది. దానివల్ల చాలామంది దీన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ మీరు లైక్ చేయడం వల్ల మీకు ఒక పైసా ఖర్చు కూడా ఉండదు. కాబట్టి మీరు నిజంగా వీడియో కంటెంట్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మనకి బాగా పెరుగుతున్నారు, 19,000 వరకు రీచ్ అవుతున్నాం. కాకపోతే ఏంటంటే లైక్లు మాత్రం చేయట్లేదు. కాబట్టి ఆ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నచ్చితే మాత్రం కంటెంట్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ దేవర సినిమాకి వద్దాం. దేవర అసలు హిట్టా ఫట్టా ఇది కనుక చూసుకుంటే, యాక్చువల్గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేప్పటికి 300 కోట్ల రూపాయలు. ఇది ప్రపంచవ్యాప్తంగా 7,250 థియేటర్లో రిలీజ్ అయింది. మొదటి రోజు కలెక్షన్స్ కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 172 కోట్లు వచ్చింది. అదే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 54 కోట్లు రెవెన్యూ షేర్ చేయడం జరిగింది. ఇది ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. 54 కోట్లు మంచి రికార్డు కిందే భావించవచ్చు. కానీ మరి సెకండ్ రోజు అంటే సాటర్డే వచ్చేప్పటికి యాక్చువల్గా ఫస్ట్ డే 6 షోలు, సెకండ్ డే వచ్చేప్పటికి 5 షోస్ అయ్యాయి. అది రూల్ ప్రకారం, గవర్నమెంట్ రూల్ ప్రకారం. కాబట్టి ఇక్కడ మొత్తం మీకు షేర్ కనుక చూసుకుంటే డ్రాప్ అయింది. 71 కోట్లు ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా సండే, ఈరోజు సండే మనకు అందుతున్న ఈ వీడియో చేసే సమయానికి మనకు అందుతున్న రిపోర్ట్స్ ఏంటంటే 100 కోట్ల వరకు చేరుతోంది అని చెప్పి అంచనాలు వేస్తున్నారు. అంటే ఇదే కనుక ఇప్పటి వరకు మనం చూసుకుంటే దాదాపుగా ఒక 100 కోట్లు ప్లస్ 70, 171, 170 దాదాపుగా 340 కోట్ల వరకు ఇది కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ మనం అనుకున్నాం 300 కోట్లు. ఇందులో మనకి గ్రాస్ నెట్ అన్నీ చూసుకుంటే ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్కి వస్తున్నట్టే. ఇంకా సోమవారం రోజున అసలు రిజల్ట్ తెలుస్తుంది. ఎందుకంటే సోమవారం రోజు అసలు మామూలుగా ఫ్యామిలీ లేడీస్ కానీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ ఎంతమంది ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారో సోమవారం తెలుస్తుంది. మరి అక్టోబర్ 2కి వచ్చేప్పటికి మళ్ళీ హాలిడే అయింది. హాలిడేలో కూడా జనాలు చూసే అవకాశం ఉంది. తర్వాత కనుక చూసుకుంటే పిల్లలకి సెలవులు, దసరా సెలవులు వచ్చాయి. ఈ దసరా సెలవుల్లో కూడా చూసే అవకాశం ఉంది. అయితే ఈ టికెట్ల రేట్లు పెంచడం వల్ల చాలామంది మధ్యతరగతి ప్రజలు సినిమాకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఇది ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తే పర్వాలేదు, అప్పుడు చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. కానీ గవర్నమెంట్ లేకపోతే నిర్మాతలు కూడా ఈ టికెట్ రేట్లు ఒక 5 రోజులకో 6 రోజులకో పరిమితం చేసి తర్వాత టికెట్ల రేట్లు కనుక తగ్గిస్తే రెవెన్యూ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 9 రోజులకి చేయడం వల్ల మాత్రం అది సామాన్య ప్రజానీకం సినిమా థియేటర్కి దూరం అవుతున్నారేమో ఒకసారి నిర్మాతలు కూడా ఆలోచించుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇంకా ఈ విషయంలో ఈ సినిమాకి విషయానికి వచ్చేప్పటికి ప్రధానమైనటువంటి అంశం జాహ్నవి కపూర్. ఇది మొట్టమొదటిసారి తెలుగులో నటించారు. హిందీలో ఆవిడ సినిమాలో నటించినప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్, నటనకి ప్రాధాన్యత వంటి పాత్రలు వేశారు. కానీ ఈ సినిమాలో ఆవిడ కనిపించేది కేవలం 20 నిమిషాలు మాత్రమే. ఈ 20 నిమిషాల్లో ఒక అభ్యంగ స్నానం చేయటం ఘట్టంతో ఆవిడది షార్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు 16 ఏళ్ల వయసు కనుక సినిమా తీసుకుంటే శ్రీదేవి తెలుగులో ఎక్కడికో తాళచెవులాగా వెళ్ళిపోయినటువంటి సినిమా 16 ఏళ్ల వయసు. ఈ 16 ఏళ్ల వయసులో కూడా ఇలాంటి స్నాన ఘట్టం ఉంది. అయితే ఆవిడ స్క్రీన్ మీద కనిపించినటువంటి తీరు, ఆ రోజు ప్రేక్షకుల్ని కట్టిపడేసినటువంటి ఇది నటన జాహ్నవి కపూర్లో లోపించిందా అని మనకు అనిపిస్తుంది. అంటే పక్క శ్రీదేవి 16 ఏళ్ల వయసులో నటించినప్పుడు గ్లామర్ చూపిస్తుంది, ప్లస్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది, ఆర్టిస్ట్గా తనకున్నటువంటి నటనా వైదీక్షణ చూపించింది. కానీ ఈ సినిమాకి వచ్చేప్పటికి వీడికి నటనకి స్కోప్ లేదు. అసలు ఎంతసేపు ఒక గ్లామర్ డాల్గా మాత్రమే కొరటాల శివ చూపించారు. జాహ్నవి కపూర్ని కేవలం 20 నిమిషాలకే పరిమితం చేసి తర్వాత ఆవిడని ఒక గ్లామర్ డాల్గా చూపించడం వల్ల ఆవిడ తన నటన ఏమాత్రం ప్రదర్శించలేని పరిస్థితికి వచ్చేసింది. అసలు ఒక హీరోయిన్గా ఒక నటన అనేది పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కూడా ఆయన తీర్చిదిద్దుంటే ఈ సినిమా మరింత ఆకర్షితం అయ్యేది అని చెప్పేసి ప్రేక్షకులు భావిస్తున్నారు. తెలుగులో మాత్రం జాహ్నవి కపూర్ డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి.
ఎందుకంటే ఆవిడ పెర్ఫార్మెన్స్ తక్కువ, తర్వాత ఆవిడ చుట్టూ ఉన్నటువంటి ఆర్టిస్ట్ కనుక చూసుకుంటే ముఖ్యంగా ఆవిడకి స్నేహితురాలుగా నటించిన వాళ్ళేమో మంచి డ్రెస్అప్ అయ్యారు, ఈవిడేమో ఒక వ్యాంపు డ్రెస్తో కనపడతారు వాళ్ళ ముందు. అంటే ఒక గ్లామర్కే పరిమితం చేసేసి లుక్స్లో కూడా ఒక విధమైన డీగ్లామరైజ్ ఒక అనిపిస్తారు. అది మెయిన్ స్క్రీన్ మీద కనిపించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అలా కాకుండా వేరే రకంగా చూపించుంటే కొట్టాల శివ నిజంగా తన తల్లిని మించిన నటన అంత టాలెంట్ ఆవిడలో ఉంది, అది చూపించలేకపోయినట్టు అపవాదు కూడా ఈ సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రెండో భాగంలో అయినా సరే ఒకవేళ తీస్తే అప్పుడు జాహ్నవి కపూర్ని ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా కనుక చూపించగలిగితే సినిమా ఖచ్చితంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శ్రీదేవి తర్వాత సూపర్ స్టార్ హీరోయిన్గా జాహ్నవి కపూర్ కూడా తెలుగులో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో ప్రధాన అంశం జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాని కనుక తీసుకుంటే హిందీలో రిలీజ్ అయింది, తమిళంలో, మలయాళంలో, కన్నడంలో రిలీజ్ అయింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ హిందీలో తనకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు, తమిళ్లో చెప్పాడు, తర్వాత కన్నడంలో చెప్పాడు, ఒక మలయాళంలో మాత్రమే వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇక్కడ తమిళనాడుకి వెళ్ళినప్పుడు తనే ప్రెస్ మీట్లు పెట్టి తమిళంలో మాట్లాడాడు, ముంబైలో తనే హిందీలో మాట్లాడాడు, కన్నడ వెళ్ళాడు, బెంగళూరు వెళ్ళి అక్కడ కూడా తను కన్నడలో బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఇతను చెప్పిన డైలాగులు, అక్కడ ఉన్నటువంటి వాచకం అంతా కూడా హిందీ బీట్లో అసలు అతను ఎవరు ఇంత గొప్పగా ఎలా చెప్తున్నాడు, ఇంత డైలాగులు ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాడు, నార్త్ ఇండియాలో వాళ్ళు ఎలా చెప్తారో డైలాగ్స్ ఆ విధంగానే చెప్పడం జరిగింది అని చెప్పేసి కామెంట్ వచ్చింది. మొదటి రోజున కనుక చూసుకుంటే నార్త్ బెల్ట్లో 10 కోట్లు వసూలు చేసింది, 8 కోట్లు వచ్చేప్పటికి ఇది గ్రాస్ రెవెన్యూ షేర్ చేసింది. 8 కోట్లు అంటే తక్కువ మాట ఏం కాదు, తక్కువే అయినా కూడా నార్త్ బెల్ట్ బాగానే వచ్చింది. అలాగే ఇప్పుడు తమిళనాడులో మాత్రం వీక్గా ఉంది, కన్నడలో కూడా వీక్గా ఉందనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే నార్త్ ఇండియాకి వచ్చేప్పటికి తెలుగు హీరోస్ని యాక్సెప్ట్ చేయరు, కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మీరు గతంలో కనుక చూసుకుంటే మరి తమిళనాడు నుంచి రజనీకాంత్ వెళ్ళి హిందీలో యాక్ట్ చేశాడు. రజనీకాంత్ బేసిక్గా మరాఠీ, హిందీ వచ్చానికి తన డైలాగ్స్ తనే చెప్పుకునేవాడు. కమల్ హాసన్ మాత్రం తన డైలాగులు హిందీలో తను ఎప్పుడు చెప్పుకునేవాడు కాదు, వేరే డబ్బింగ్ చెప్పేవాడు. ఈవెన్ తెలుగులో కూడా చాలా కాలం పాటు బాలసుబ్రహ్మణ్యం చెప్పాడు, తర్వాత కాలం ఇప్పుడు కమల్ హాసన్ బోన్ డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. కాబట్టి హిందీలో తనకు తాను డైలాగు చెప్పుకోవడం వల్ల వరల్డ్ వైడ్ జూనియర్ ఎన్టీఆర్ తనకున్నటువంటి అభిమానులు పెంచుకున్నాడు. ముఖ్యంగా కనుక చూసుకుంటే జపాన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు రావటం జరిగింది. కాబట్టి వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇది ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదగడానికి మాత్రం దేవర సినిమా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మనం చెప్పక తప్పదు. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కళ్యాణ్ రామ్ ఇతనికి అన్నయ్య అవుతారు. ఇతను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, మిక్కిలేని సుధాకర్ అని చెప్పేసి ఒక ఆయన, తర్వాత మరి కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి ఈ సినిమాని ప్రొడక్షన్లో మరి ప్రొడ్యూసర్స్గా వ్యవహరించారు. కళ్యాణ్ రామ్ ఎక్కడా కూడా ఖర్చుకి వెనకాకుండా ఈ సినిమా తీయడం జరిగింది. ఒక విధంగా కనుక మనం చూసుకుంటే నందమూరి తారక రామ ఆర్ట్స్ మీద ఈ సినిమా తీయడం జరిగింది. ఒకప్పుడు ఎన్ఐటి బ్యానర్ ఉండేది. ఎన్ఐటి బ్యానర్ అంటే ఎన్టీ రామారావు వాళ్ళ బ్రదర్ అటువంటి ఆయన ఇద్దరు కలిసి తీశారు. ఆ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎన్ఐటి బ్యానర్ మీద ఎలా తీశారో ఈరోజు కళ్యాణ్ రాము తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమా తీయటం ఒక విధంగా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించిన వాళ్ళు అవుతారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళ సోదరులు హనుమంతరావు, ఆదిశేషకర్రావు వీళ్ళిద్దరూ కూడా అన్నయ్యకి సినిమాలు తీశారు ప్రొడ్యూసర్స్గా. సో ఆ విధంగా కనుక చూసుకుంటే కృష్ణరాజు వాళ్ళ బ్రదర్ ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, ఇది తమ్ముడు అనమాట. ఈయన బ్రదర్కి గోపికృష్ణ మూవీస్ మీద సినిమాలు తీసేవాళ్ళు. మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆచారం ఇలా వస్తూనే ఉంది. కళ్యాణ్ రామ్ కూడా ఆ బరబడికి నాంది పలుకుతూ మరి తన తమ్ముడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ రాబోయే కాలంలో మరిన్ని సినిమాలు ఈ ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్గా కళ్యాణ్ రామ్ తీసే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడా కూడా ఈ సినిమాకి కాంప్రమైజ్ అవ్వాల, ఖర్చు విషయంలో కానీ, లేకపోతే క్వాలిటీ విషయంలో కానీ, లేకపోతే డిజిటల్ విషయంలో కానీ, లేకపోతే గ్రాఫిక్స్ విషయంలో కానీ ఎక్కడి నుంచైనా ఎవరినైనా సరే ఆర్టిస్ట్ని తెప్పించి లేకపోతే టెక్నీషియన్స్ తెప్పించి హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తీర్చిదిద్దడంలో కళ్యాణ్ రామ్ అయితే చాలా మెరుగైనటువంటి వ్యవహారం పాత్ర వహించాడని మనం చెప్పక తప్పదు. అయితే ఇక్కడ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫోటోగ్రఫీ, కెమెరా పనితీరు చాలా అద్భుతంగా ఉంది. రత్నవేలు
ఈ సినిమాని ఆద్యంతం కూడా ఎక్కడాక మనకి బోర్ కొట్టించకుండా తీసుకెళ్ళినటువంటి వర్క్ ఏంటంటే కెమెరా పనితీరు. రత్నవేలుని మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలాగే అనిరుద్ధ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేశాడు. ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక 3-4 చోట్ల మిస్ అయ్యాడే తప్ప మిగతా చోట్లంతా కూడా ఆద్యంతం ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా తీసుకెళ్ళడంలో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. అయితే ఈ సినిమా ఎప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్కి చేరుకుంది. అయితే ఒక విషయం మాత్రం చెప్పక తప్పదు, ఈ సినిమాని ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా నడిపించింది జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా భారమంతా తన భుజస్కంధాల మీద పెట్టుకొని నడిపించాడు. అది ఈ సినిమాలో ప్రధానమైన అంశం. చివరి వరకు కూడా ఈ సినిమాని నడిపించినటువంటి క్రెడిట్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్కే వస్తుంది. అయితే కొరటాల శివ మాత్రం ఈ సినిమాకి సంబంధించి కథకుడు ఆయనే. ఈయన ఏం చేస్తున్నారంటే సినిమా ఫస్ట్ హాఫ్ కనుక చూసుకుంటే బాగా వెళ్తుంది. అంటే అసలు 15 నిమిషాల వరకు జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం చేయడు సినిమాలో. అలాగే ఫస్ట్ హాఫ్ కూడా బాగా వెళ్తుంది, కథని గ్రిప్లో నడిపించాడు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఆ గ్రిప్ తగ్గిపోయిందని మనకు అనిపిస్తుంది. కొరటాల శివ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఒకవేళ లాగింగ్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్ చాలా పీక్ తీసుకెళ్తాడు. ఇప్పుడు శ్రీమంతుడు తీసుకున్నా, తర్వాత భరత నేను తీసుకున్నా, తర్వాత జనతా గ్యారేజ్ తీసుకున్నా, ఈ సినిమాలో మీరు బాగా ఫార్ములా చూడండి. శ్రీమంతుడు ముఖ్యంగా శ్రీమంతుడి సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ నరేషన్ సో అయినా సెకండ్ హాఫ్ మాత్రం పీక్ తీసుకెళ్తాడు. కానీ ఈ సినిమాలో రివర్స్ అయింది. ఫస్ట్ హాఫ్ ఏమో బాగా వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఏమో స్లో డౌన్ అయింది. లాస్ట్ 40 మినిట్స్కి వచ్చేప్పటికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన ప్రతిభని తీసుకెళ్లి పీక్కి తీసుకెళ్ళాడని చెప్పక తప్పదు. అప్పుడే లేట్ అయిపోయింది. అదే సెకండ్ హాఫ్ కనుక ఇంకా గ్రిప్ కనుక పెంచుండి స్క్రీన్ ప్లే ఇంకా పకడ్బందీగా కనుక చేస్తుంటే ఈ సినిమా సూపర్ డూపర్ ఇంకా హిట్ అయ్యేదని చెప్పి నేనైతే పర్సనల్గా భావిస్తున్నాను. ఓవరాల్గా ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ కనుక చూసుకుంటే అందరూ విస్మరిస్తున్న అంశం ఏంటంటే బడ్జెట్ చాలా పెట్టేసుకుంటున్నారు. హాలీవుడ్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా విస్తరించింది. ఈరోజు నార్త్ బెల్ట్ వరకు వెళ్ళింది. మన కీర్తి పతాకాలన్నీ కూడా ఎగరేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇంత బడ్జెట్ అవసరమా? ఒకరోజు 3 సీన్లు తీసేవాళ్ళు. పాతకాలంలో కనుక చూసుకుంటే 1980s నుంచి 2000 వరకు దర్శకులు ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు 3 సీన్లు తీసేవాళ్ళు. ఈరోజు ఒక్క సీన్ ఒకరోజు కూడా తీయలేకపోతున్నారు. ఇంత ఎక్కువగా టైం తీసుకోవటం, ప్రొడక్షన్ కాస్ట్ పెంచుకోవటం, భారీ రెమ్యునరేషన్లు, ఇంత బడ్జెట్లు, ఒకవేళ సినిమా అటు ఇటు అయితే అసలు నిర్మాతలు మునిగిపోయేటువంటి పరిస్థితి. దేవరా కూడా ఇప్పుడు డిబేట్ టాక్ వచ్చింది యాక్చువల్గా. కానీ జూనియర్ ఎన్టీఆర్ దాన్ని బ్రేక్ చేశాడు. తనకున్నటువంటి చరిష్మాతో బ్రేక్ చేశాడు కాబట్టి ఈవెన్ బ్రేక్ ఈవెన్ పాయింట్కి వెళ్ళింది. ఒకవేళ కనుక ఇదే కనుక ఫ్లాప్ కనుక అయ్యి ఉంటే నిర్మాత పరిస్థితి ఏంటి, బయస్ పరిస్థితి ఏంటి? ఆచార్య సినిమాలోనే చాలా మంది బయస్ దెబ్బతిన్నారు. వాళ్ళందరికీ తక్కువ రేటుకి ఈ సినిమా కొరటాల శివ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా సేఫ్గా ఉన్నారు. పైగా దసరా ఒకటి, ఈ దసరా వల్ల కూడా బయస్ గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. కాకపోతే సెకండ్ పార్ట్ కనుక వాళ్ళు తీస్తే మీరు ఖచ్చితంగా కథ మీద పట్టుండి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఈ సినిమాలో పార్ట్ 1లో కనుక చూస్తుంటే సయీఫ్ అలీ ఖాన్, ఇతని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత భారమంతా మోసింది కూడా సయీఫ్ అలీ ఖానే. విలన్గా మంచి మార్కులే కొట్టేశారు. కానీ ఒక చిన్న రిమార్క్ ఏంటంటే లిప్ మూమెంట్ షింక్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి డబ్బింగ్ చెప్పేటప్పుడు లిప్ మూమెంట్ డైలాగ్స్కి మధ్య గ్యాప్ వస్తుంది. అది లేకుండా కూడా కొంత చూసుకోవాలి. కానీ సయీఫ్ అలీ ఖాన్ కూడా తన ప్రతిభ చూపించాడు. శ్రీకాంత్ చాలా చిన్న పాత్రలో కనిపించి వెళ్ళిపోయేటువంటి పాత్ర. అదే మిగతా క్యారెక్టర్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏదైనా సరే ఇంకా కథ మీద గ్రిప్ పెంచుకొని వెళ్తే ఇంకా మంచి హిట్లు వస్తాయని చెప్పి ఆశిస్తూ, దేవర్ మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ పాయింట్కి వెళుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ కూడా బాగుండాలని ఈరోజు నిర్మాత కోరుకుంటున్నారు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అది నెరవేరాలని కూడా మనం కోరుకుందాం.